హాయ్ అందరికీ, నేను సుజిత. వెల్కమ్ టు సుజితాస్ బ్లాగ్స్. ఈరోజు నేను మ్యాంగో, మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో లాస్ట్లో కొన్ని కాయలు కొద్దాం. సో ఫస్ట్ అయితే మేము ఈ మామిడి చెట్టు తెచ్చినప్పుడు ఈ చెట్టుకి 3 years అనమాట. ఈ చెట్టు తెచ్చి ఇప్పటి వరకు 4 years అయింది. అండ్ ఓవరాల్గా 7 years అయింది. లాస్ట్ ఇయర్ నుండి చిన్న చిన్న కాయలు, లాస్ట్ ఇయర్ ఒక 10 ఇచ్చింది. అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, ఒక 50 దాకా ఉంటాయి. అయితే ఈ చెట్టుకి అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో కాయలు కాస్తాయి కదా. సమ్మర్ కానప్పుడైతే ఎవ్రీడే వాటర్ పోసేవాళ్ళం. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు 2 daysకి ఒకసారి అలా పడుతున్నాము. ఎందుకంటే మామూలుగా ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది కదా, ఈ ఫ్లవరింగ్ అనేది రోజు వాటర్ పోస్తే రాలిపోతాయి అన్నమాట. సో రోజు పోయకూడదంట, 2 daysకి ఒకసారి పోయాలి. సో సమ్మర్ వచ్చింది కాబట్టి ఫ్లవరింగ్ అనేది రాలిపోయింది. అంటే వేడికి రాలిపోయింది, వాటర్ కూడా ఎక్కువ పోయడం వల్ల. సో వాటర్ కొంచెం తక్కువ పోస్తే ఫ్లవరింగ్ అనేది ఆగిద్ది. అంటే ఫ్లవర్ తర్వాత ఫ్రూట్స్ వస్తాయి కదా బేసికల్గా. సో అలాగనమాట. ఈ మామూలుగా ఫ్లవరింగ్ రాలిపోకుండా ఉండడానికి 2 ఫర్టిలైజర్ అయితే ఇస్తారు. అది నేను ఇమేజ్ లాగా పెట్టేస్తాను కింద. సో అది మొత్తం 2 times ఏమో స్ప్రే చేస్తాం మేము. దానివల్ల కొంచెం ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి చెట్టుకి. లేదంటే ప్రతి ఒక్కటి రాలిపోతున్నాయి చిన్న చిన్న కాయలు వచ్చాక. సో అక్కడ చూస్తే కింద కొన్ని ఉంటాయి అక్కడక్కడ. ఇది దీని గురించి. అండ్ కొన్ని కాయలు కొద్దాం. మొత్తం అంతా కారుతుంది ఇంట్లో నుండి. ఇట్లా కానీ అంటే మూతికి మొహానికి అన్ని వచ్చేస్తాయి. అసలు కాయలైతే ఇంకా చాలా ఉండేవి. చాలా మంది తీసుకెళ్ళిపోయారంటే మేము ఇంట్లో ఉంటాం కదా, ఇంటికి ఎవరైనా వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతే కోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. పక్కింటి వాళ్ళు చెప్తే మాకు తెలిసేది. చాలా బాధేసేది అసలు వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే అలాగా. బాగున్నాయి కాయలు. సో కొన్ని మాగబెట్టడానికి కోస్తాం, ఇంకా తర్వాత ఇంకా కొన్ని పికిల్స్ కోసం. సో ఎలాగా మాగబెట్టాలి అనేది కూడా చూపిస్తాను తర్వాత ఒక వీడియో రికార్డ్ చేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.